హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి ఇవైతే బియ్యం అండి. మా అత్తమ్మ స్వయంగా తన స్వస్థాలతో తన చేతుల మీదగానే మా శిలకల్ని ఈ బియ్యాన్ని అంతా పండిస్తుంది. ఇంకా మాకైతే ప్రస్తుతానికైతే ఇవన్నీ అయితే వేసిండ్రు, ఇన్ని వేసిండ్రు. ఇంకా కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు 2 సంచులు వేసింటే అవే ఇంకా అయిపోయలేవు. కాబట్టి ఇంకా మీరు తినేలోపు ఎన్ని రోజులు అవుతుందో ఆ ఒక్కటి కంప్లీట్ చేయండి, తర్వాత మళ్ళీ పంపిస్తా అన్నది. ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ఏంటి అని అయితే అనుకుంటున్నారా? అదేనండి, బియ్యానికి పురుగు, అది తెల్ల పురుగు లేకుంటే అది నల్ల పురుగు అవి పడతాయి కదా, అవి పడకుండా పౌడర్ కూడా అత్తమ్మనే పంపించింది అనమాట. వాటి మీద వెయ్యి ఇలా వేస్తే పురుగు గిట్ల ఏం పడకుండా ఉంటుంది అని తను పంపించి కూడా 1 వీక్ అయిపోయింది. కాకపోతే ఈ రూమ్లోకి మేము ఓన్లీ స్టోర్ రూమ్ కోసం అని అయితే వాడుతున్నాం ప్రస్తుతానికి. మా నలుగురికి ఆ రూమ్లోనే సరిపోతుంది, ఇంకా ఈ రూమ్లో ఎందుకని. కాకపోతే మన బెలూన్స్ అవి ఇవి ఈడ పెట్టింటి పిల్లలు వచ్చి అంటే నాకు ఫుల్ వర్క్ ఉన్నప్పుడు, పని ఎక్కువ ఉన్నప్పుడు, బట్టలు గిన్నెలు అవి ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా నేను ఈ రూమ్లో పిల్లల్ని వదిలేసి ఆట ఆడుకుంటా, ఇంకా అంటే కింద దొబ్బేవి గ్లాస్వి అలాంటి ఐటమ్స్ ఏం పెట్టకుండా పిల్లలు ఆడడానికి మంచిగా ఉంటుంది అని అయితే ఈ రూమ్లో మంచిగా ఆ పిల్లలు టైం స్పెండ్ చేసుకుంటా ఆడుకుంటూ ఎగురుకుంటూ ఎట్లనే చేస్తారనమాట. అయితే సర్లే అని ఉండే అనమాట. చిన్నోడు కూడా ఒకవేళ పొరపాటున సంచిని ఇలా ముట్టుకొని నోట్లో వేలు వేసుకుంటే మళ్ళీ డేంజరో ఎట్లనో అది ఇది అని మళ్ళీ నిన్న పోయి మా అత్తమ్మని అడిగితే అదేం లేదమ్మా, లోపల బియ్యంకి వేయకూడదు, వేస్తే బియ్యం డ్యామేజ్ అయ్యి బియ్యం మనం తింటాం కాబట్టి బియ్యంలో ఏమేయద్దు, బియ్యం సంచి మీద వేసి డోర్ అట్లా లాకేసి పెట్టేసే ఒక 2-3 రోజులు ఏం కాదు, కానీ అది అంత డేంజర్ ఏం కాదు, కాకపోతే పురుగులు అవి లేకుండా చేస్తుంది అని అయితే అన్నది. ఇప్పుడైతే మీకు ఎవరికైనా అయితే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి మ్యాటర్ అనమాట. ఇంకా మనకు చెప్పినాక వారం అయ్యింది. అసలు దాన్ని చేద్దామంటే అసలు టైం దొరకక ఎన్ని రోజులు అలాగే పెట్టేసిన అనమాట. పౌడర్ కూడా ఇంకా అందరూ వేసుకున్నారు. మా అత్తమ్మ కూడా ఆడ ఉన్న ఒక 30-40 సంచులకు ఆమెనే ఓపిక చేసుకుని వేసింది. మనం ఆల్మోస్ట్ ఈ 5 సంచులకు కూడా వేయకుంటే మరి ఇజ్జత్ మే సవాల్ అన్నట్టుగా ఉంటుంది కదా, అందుకని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా అంతేకాకుండా బియ్యంలో పురుగులు కానీ చిన్న చిన్న పురుగులు నల్లవి తెల్లవి అవి లక్క పురుగులు గవి గివి అంటాం కదా, అవి పడకుండా ఈ పౌడర్ చల్లితే బియ్యంలో ఎలాంటి పురుగులు అయితే పడవంట. ఇంకా బియ్యం లోపల అయితే అస్సలు కలపరాదండి, ఎందుకంటే మనం తింటాం కాబట్టి బియ్యం లోపల కలపరాదు. బియ్యం సంచి మీద వేసిన పురుగులు అనేది రావంట. ఇంకా ఇప్పుడైతే నేను ఆ ప్రోడక్ట్ మీకు చూపించి మీకు యూజ్ అవుతే తప్పకుండా కామెంట్ చేయండి, లేదనుకోండి స్కిప్ చేసినా నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ నేను ఎలా చల్లుతాను అనేది మీకైతే చూపిస్తాను. బెలూన్స్ అయితే మా చిన్న బర్త్డేకి ఫుల్ ఈ రూమే పట్టకుండా అలా వేసింది అనమాట. పిల్లలు ఆడుకొని అలా అయితే చేసేసిండ్రు. ఇంకేం చేస్తామండి, పౌడర్ వచ్చి ఇదే. మా అత్తమ్మనే వేసిపోతా అన్నదే, మరి ఇంకా ఈ 4 సంచులకు కూడా ఆమెనే వేసి పంపిస్తే బాగోదని అయితే ఇంకా నేనే వేసుకుంటా అన్నందుకు ఏమనకుండా పోయిందనమాట. దీన్ని చూపిస్తా. బోరిక్ యాసిడ్ అంట, ఐపీ ఇదేనండి. బియ్యంలో పురుగులు పడకుండా ఇది మెడికల్ షాప్లో కానీ లేదనుకోండి మెడికల్ షాప్లోనే దొరుకుతుందంట ఇది. దీని కాస్ట్ వచ్చేసి దీన్ని ముట్టుకోవాలంటే అమ్మో, ఇది వచ్చేసి 400 గ్రాములు అంట, 290 రూపాయలు పడ్డది. మా అత్తమ్మ నీకు చాలా ఓపిక అమ్మ, తీసుకో నువ్వే ఇక్కడనే పెట్టుకో, ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఈయనే అయితే పెట్టిపోయిందనమాట. 290 కాస్ట్ వచ్చేసి. కనిపిస్తుందా ఇక్కడ 290. ఓకే, ఇప్పుడైతే సంచుల మీద కొంచెం అయితే చాలంట, ఎక్కువ అవసరం లేదు. మా అత్తమ్మ ముడేసింది దీన్ని తీయడానికి. ఇప్పుడు నాకు నాలాక మీరు ఎవరైనా
ఏం లేదులేండి, పిల్లలతోనే సతమతం అయిపోతున్నా, అర్థం చేసుకోవచ్చు కదా. ఇది ఏ మెడికల్ షాప్లో అయినా ఖచ్చితంగా అయితే దొరుకుతుందంట. బోరిక్ యాసిడ్ ఐఆర్ అనమాట, ఐఆర్ కాదు ఐపీ, సారీ ఐపీ, బోరిక్ యాసిడ్. ఎవరైనా ఇంట్లో బియ్యం ఎక్కువ పెట్టుకొని, ఒక విషయం అండి, నేను అంటే చాలా వీడియోస్లలో అయితే చూసిన, బియ్యంలో కలిపి అయితే వేస్తుండ్రు. అలా మాత్రం ఎప్పుడు చేయకండి. మనం తినే బియ్యం కాబట్టి ఖచ్చితంగా పురుగులు అనేది, అంటే మనం తెచ్చుకున్న వెంటనే, కొత్త బియ్యం అయితే మనం తెచ్చుకున్న వెంటనే బియ్యం సంచుల మీద అయితే వేసేసుకుంటే నో ప్రాబ్లం. పురుగు అలాంటిది ఏం రాదంట. అసలు పురుగులు రావాలంటే ఫస్ట్ పైన నుంచి పాక్కుంటూనే లోపలికి వెళ్ళిపోతాయి. అట్లనే అలా కాకుండా లోపల నుంచి అయితే బయటకి ఏం రావు కదా. అందుకనే అయితే పైన వేసిన ఆ స్మెల్కే మొత్తం చనిపోయి ఇంకా రాకుండా అయితే ఉంటాయంట. బియ్యం లోపల కలుపుకొని అయితే దాన్ని అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే తర్వాత హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. నాకు తెలిసినది మాత్రమే చెప్తున్నా. మా అత్తమ్మని అడిగితే ఈ డీటెయిల్స్ చెప్పింది. ఆమె బియ్యంని వేయబట్టి అంటే ఎప్పుడు ఆమె పెళ్ళైన ఒక 3-4 ఇయర్స్ నుంచి బియ్యాన్ని అయితే పండిస్తుందంట. ప్రతి ఇయర్ బియ్యాన్ని పండిస్తారు. ఈ ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త బియ్యము. మళ్ళీ మన చేను అయితే మళ్ళీ చిలకల మళ్ళీ వేసేసిండ్రు వరిని. ఇంకా ఆమె దాదాపుగా చేయబట్టి కనీసం ఒక 35 సంవత్సరాలు, ఇంకా అంతకు ఎక్కువనో నాకు తెలిసినది అయితే. ఇంకా ఆమెకు బాగా బియ్యంలో అన్ని A to Z తెలుసు కాబట్టి నేను అడిగితే అట్లయితే చెప్పింది. లోపల కలిపి చేరాదు, ఎందుకంటే మనం తింటాం కాబట్టి తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఓన్లీ బియ్యం సంచుల మీద వేసినా అవి పోతాయి, మళ్ళీ రావు అనేది చెప్పింది అనమాట. ఇంకా ఇదైతే ఏ మెడికల్ షాప్లో అయినా ఖచ్చితంగా దొరుకుతుందంట. ఇంకా మీకు బియ్యం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, తెచ్చుకొని ఇట్లా అయితే కవర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడన్నా ఇట్లా బియ్యం మీద అంటే ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అంటే కొంచెం ఒకవేళ డౌట్ ఉండి బియ్యంలో కలిపితేనే ఉంటాయా పోతాయా అని డౌట్ ఏమన్నా ఉంటే, అలా కాకుండా బియ్యంలో పైన సంచి మీద వేసేయండి. మళ్ళీ ఒక 3 నెలలకు 2 నెలలకు అట్లా మళ్ళీ ఒకసారి చల్లండి. ఇంకా బియ్యం మీదకి పురుగులు రాకుండా అయితే ఉంటుంది. అంతేగాని బియ్యం లోపల మాత్రం అస్సలు కలపకండి. సంచి లోపల మాత్రం పిండి వేసి అస్సలు కలపకండి. నాకు తెలిసినది మాత్రమే చెప్తున్నా. అవునో కాదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం పోయి చేసేద్దాం. చూసారు కదా, మొత్తం అయితే ఇలా అయితే వేసేస్తాను. చూడండి పౌడర్ కనిపిస్తుందా? ఈ విధంగా నీట్గా అయితే వేసేసుకొని మళ్ళీ చేతులు కూడా చూడండి ఇలా అయితే అయిపోయినాయి అన్నమాట. అందుకనైతే అది భద్రంగా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు అందకుండా ఒక చోట భద్రంగా, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటే ఒక చోట భద్రంగా దాచిపెట్టి పైన పెట్టండి పిల్లలకి అందనట. లేదనుకోండి ఒక డైరీ మెయింటైన్ చేయండి. మనకైతే లో జ్ఞాపక శక్తి అనమాట. అందుకని ఒక డైరీ అయితే మెయింటైన్ చేస్తా. ఒక వస్తువుని ఏమన్నా పెడితే ఖచ్చితంగా దాని పేరు రాసి, అంటే మనకు అర్థమయ్యే భాషలో రాసేసుకొని డేట్ గిటి వేసేసుకొని అందులో అయితే ఈ పలానా వస్తువు పలానా చోటు పెట్టాను అని అయితే రాసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం పెట్టినవి మర్చిపోతూ ఉంటాం అనమాట. అందుకని అయితే ఈ విధంగా చేసేసుకొని ఫస్ట్ అయితే చేతులు నీట్గా కడిగేసుకొని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అది కూడా చూద్దాంపా. పిల్లలు అయితే పడుకున్నారనమాట. అందుకనైతే మనము పిల్లలు పడుకున్నప్పుడు మనం కొంచెం, నా వంట రూమ్ ఇప్పుడు గలీజ్గా ఉందండి, అందుకే చూపిస్తలేదు. అంటే ఈ టైం వచ్చేసి మధ్యాహ్నం 3 o'clock అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 3 అనమాట. వాళ్ళు పండుకున్నప్పుడు నేను గిన్నెల్ని అస్సలు ముట్టుకోను అనమాట. ఎందుకంటే కొంచెం గిన్నెల సౌండ్ వచ్చినా దడుగున లేస్తారు అనమాట. అందుకు ఇంకా
చిన్నోడు పెద్దోడు ఇద్దరు లేచినాకనే నేను ఇంకా గిన్నెలు అయితే తోమేస్తాను. వాళ్ళు లేవడం 4:30, 5 ఆ టైంలోపు నేను ఇల్లు చేసుకొని బట్టలు గిట్టలు మడకలు అంటే బట్టలు గిట్టలు ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటా. ఫస్ట్ అయితే నిజం చెప్తున్నానండి, నేను ఉన్నట్టే చెప్తాను, ఏం మనసులో దాచుకోను అనమాట. ఇది పౌడర్ వేసినాక కాళ్ళు చేతులు అయితే నాకైతే చాలా మందినాయి, ఎందుకో కానీ నాకైతే తెలియదు. ఎప్పుడైనా మీరు వేసారేమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ విధంగానే వేస్తారా ఇంకేమైనా వేస్తారో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం అనమాట వేయడం. చేతులు అయితే 1కి 2 సార్లు కాకుండా 3 సార్లు కాకుండా 4 సార్లు అయినా మంచిగా నీట్గా కడిగేసుకోండి. తర్వాత పిల్లల్ని ఎత్తుకోవడం అలా చేయండి. నేను వీడియో స్టార్ట్ చేసేలోపు మా చిన్నోడు ఇప్పటికి ఒక 4-5 సార్లు కొంచెం వాడికి కూడా ఫీవర్ అనమాట. మనం పడుకోకుండా ఈ వీడియో పిచ్చేందో నాకేం అర్థమవుతలేదు అనమాట. నైట్ టైం నిద్ర ఉండదు, ఇప్పుడు నిద్ర ఉండదు. చూసారా, ఇట్లున్నాయండి సిచ్యువేషన్స్. ఆలోచించి వ్యూస్ ఎందుకు లేవు, సబ్స్క్రైబర్స్ ఎందుకు లేరని ఇలా. సర్లేండి, నా బాధలు ఎన్నో కానీ ఇప్పటి నుంచి అయితే నిజంగా అండి నేనైతే అనుకున్నా ఊకే పనికిమాలిన వీడియోలు డైలీ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు నన్ను చూసి ఒక్కరన్నా నేర్చుకునేటట్టు ఖచ్చితంగా అయితే వీడియోస్ చేయాలని అనుకున్నా. అందుకని ఇప్పటి నుంచి మైండ్కి చాలా అంటే చాలా పని పెట్టాయి అనమాట. పనికొచ్చే వీడియోస్ గురించి ఆలోచించి ఇంకా ఇప్పటి నుంచి ఒకటొకటి వెలికి తీసుకుంటూ అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజైతే నిజంగా అండి బియ్యంలో పురుగులు రాకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. అది అంటే 400 గ్రాములు అని ఉంది దాని మీద. అంటే మీరు ఒక 100 గ్రాములు అంటే ఒక ఫ్యామిలీ, మాది అంటే 4 ఫ్యామిలీస్ కాబట్టి మా అత్తమ్మ అంత పెద్ద డబ్బా పట్టుకొచ్చింది. అందరికీ అంటే తలా ఇంత పెడదామని అయితే ఆ డబ్బా తీసుకొని వచ్చింది. మీరు 100 గ్రాములు అట్లా తెచ్చుకున్నా తక్కువనే ఉంటుంది, 80-90 ఉంటుందేమో ఆ కాస్ట్లో. అలా తెచ్చుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకోండి, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే సరిపోతుంది అనమాట. కానీ అలాంటివి పిల్లలకి దగ్గరలో పెట్టకుండా దూరంగా అంటే వాళ్ళకి అందకుండా అలా మాత్రం జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా. నేను ఎలా ఉన్నా పిల్లల విషయంలో మాత్రం తప్పకుండా అయితే తగ్గేదే ఉండదు అనమాట. ఇదండి, పురుగు పట్టకుండా మీరు మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. కాకపోతే నేను వీడియోలో కొంతమంది చూసిన కాబట్టి చెప్తున్నా. బియ్యం లోపల సంచి లోపల మాత్రం వేసి కలపకండి, పైన వేయండి, ఏ పురుగు పట్టదంట. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, ఉంటాను, బాయ్.